ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్ వారికి సపోర్ట్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాల్లోకెళ్తే ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2025-26 చూస్తే 3,22,000 కోట్లతో భారీ బడ్జెట్. రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద బడ్జెట్‌గా ఈ బడ్జెట్‌నైతే పేర్కొనవచ్చు. ఇక ప్రజల పట్ల కనిపించని చిత్తం, అప్పులు భారాలే ఆధారం, విదిలింపులు దాటవేతలే ఎక్కువ, నిరుద్యోగ భృతి, మహిళలకు 1,500 ఫ్రీ బస్ ప్రయాణం, స్కీమ్లకైతే నిధులు లేవు. ఇది కార్పొరేట్లకే రూపొందించిన బడ్జెట్ అని చెప్పేసి ఇక్కడైతే కొన్ని న్యూస్ అయితే చూస్తున్నాం మనం. మరి దీనికి సంబంధించి ఉద్యోగులైతే, పెన్షనర్లు, ఉపాధ్యాయులందరూ కూడా మరి పెండింగ్ బిల్లులు, మధ్యంతర భృతి 30% ఇస్తారని చెప్పేసి, పీఆర్సీ కమిషన్ సంబంధించి కేటాయింపులు జరుపుతారని చెప్పి ఈ బడ్జెట్లో ఎదురు చూశారు. ఇంత భారీ బడ్జెట్ 3,22,000 కోట్ల బడ్జెట్ని రూపొందించిన ప్రభుత్వం మరి పేరుకే భారీ బడ్జెట్, కానీ మరి ఉద్యోగులు, పెన్షనర్లకు, ఉపాధ్యాయులకు సంబంధించి ఎలాంటి కేటాయింపులు జరపకపోవడం అయితే అన్యాయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా మోడల్ స్కూళ్ళు, ప్రైమరీ స్కూళ్ళకు కావాల్సిన తరగతి గదులు, వసతుల కోసం అయితే బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదు. అదేవిధంగా 12వ పీఆర్సీ ఆర్థిక బకాయిల చెల్లింపు ఊసేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 2023 జూలై 1 నుండి రావాల్సిన 12వ పీఆర్సీకి కనీసం చైర్మన్ను కూడా నియమించకపోవడం, పీఆర్సీ అమలు చేసేలోపు మధ్యంతర భృతి ఇచ్చేందుకు ఎలాంటి నిధులు కేటాయించకపోవడం దారుణమని తెలిపారు. వీటి కోసం బడ్జెట్లో కేటాయించాలని కోరారు. మరి విద్యారంగ బడ్జెట్పై, మరి పీఆర్సీ అమలుకు సంబంధించి కేటాయింపులపై మరి పునరాలోచన చేయాలని చెప్పేసి ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు అయితే కోరుతున్నాయి. ఇక బడ్జెట్లో 12వ పీఆర్సీ ఐఆర్ అమలు కోసం నిధుల కేటాయింపులపై స్పష్టత ఇవ్వలేదని ఎస్టీయూ పేర్కొంది. సిపిఎస్, జీపీఎస్ కంటే మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీపై బడ్జెట్లో ఎటువంటి ప్రస్తావన లేదని ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ రాయ్ శ్రీనివాస్, మల్లు రఘునాథ్ రెడ్డి అయితే ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యకు గతేడాది 10.15% కేటాయిస్తే ఈసారి 9.86% కేటాయించారని చెప్పారు. ఇక ప్రభుత్వ పాఠశాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని చేసిన ప్రకటనని స్వాగతిస్తున్నామని, తల్లికి వందన పథకాన్ని ప్రభుత్వ పాఠశాల మాత్రమే వర్తింపజేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పారు. ఇక మరి మొత్తానికైతే మరి పీఆర్సీ అమలుకు కేటాయింపులు లేవు కాబట్టి మరొకసారి దాని మీద పీఆర్సీ మధ్యంతర భృతికి సంబంధించి, పెండింగ్ బిల్లులకు సంబంధించి పునరాలోచన చేసి బడ్జెట్ సవరణ చేసైనా మళ్ళీ కొన్ని కేటాయింపులు జరపాలని ఆ దిశగా మరి ఏపీ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి సాధారణ ఉద్యోగులందరూ కూడా కోరుకుంటారు. మరి ఏపీ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 3,22,000 కోట్ల భారీ అంచనాలతో అతిపెద్ద బడ్జెట్ రాష్ట్ర చరిత్రలోనే చెప్పుకోవచ్చు. ఇక సూపర్ 6 పథకాల్లో అమలు దిశగా కూడా చేస్తుంది. కానీ వేతన జీవులను ఈ బడ్జెట్ అయితే విస్మరించిందని చెప్పేసి ఇక్కడ సిఐటియు అయితే విమర్శించింది. వేతన జీవులను వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం మర్చిపోయిందని సిఐటియు పేర్కొంది. సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటే వేతనాలు పెరుగుతాయని ఎదురు చూసే వర్గాల ఆశలనైతే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అడియాసలు చేశారని సిఐటియు పేర్కొంది. మరి ఎటువంటి జీవో ఇవ్వకుండానే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేసిన ఘనత తమదేనని చెప్పుకోవడం అన్యాయమన్నారు. ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని బడ్జెట్ ప్రస్తావించలేదని, ఇక ఉద్యోగులకు పీఆర్సీ ఐఆర్ ఊసేలేదని, వారికి చెల్లించాల్సిన వేలాది కోట్ల బకాయిల ప్రస్తావన లేదని, కేటాయింపులు కూడా బడ్జెట్లో లేవని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పథకాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లకు అవకాశాలు కల్పించే విషయంపై కూడా బడ్జెట్లో ఎక్కడ పేర్కొనలేదన్నారు. ఇక గత ప్రభుత్వం విచ్ఛిన్నంతో అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా మిగిలిపోయిందని, 80,000 కోట్ల అప్పులను ప్రతిపాదించారన్నారు. వేతనాలు, కూలీ కోసం శ్రమ చేసి బతికే వారికి ఎవరికైనా సంక్షేమ పథకాలు మాత్రమే సంతృప్తి పరచలేవని ఇక 2024 ఎన్నికల్లో తేలిపోయిందన్నారు. గత అనుభవాల నుంచైనా కూటమి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదని సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయితే ఇక్కడ పేర్కొన్నారు. కార్మికుల వేతనాలు, సంక్షేమం కోసం బడ్జెట్ ప్రతిపాదనలో మార్పులు చేయాలని, ఉద్యోగుల పీఆర్సీ ఐఆర్కు సంబంధించి కూడా బడ్జెట్ ప్రతిపాదనలో మార్పులు చేయాలని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. ఇక బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాల గురించి ఇక్కడ పేర్కొన్నారు. ఉద్యోగులకు జీతాలు సరిగ్గా చెల్లించలేదని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సరిచేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని సభలో వివరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఉద్యోగుల ఆశలపై ఏపీ కూటమి ప్రభుత్వం అయితే 9 నెలలకు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో మరి మాకు సంబంధించినట్టు ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ ఐఆర్పై స్పష్టత వస్తుందని, కేటాయింపులు జరుపుతారని, పెండింగ్ బిల్లులపై కూడా కేటాయింపులు జరుపుతారని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ ఈ బడ్జెట్లో ఉద్యోగుల కోసం ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోకపోవడం అన్యాయమని చెప్పేసి చెప్పారు. ఇక జగన్ 2024 ఎన్నికల ముందు పీఆర్సీ కమిషన్ ప్రకటించారు. ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేశారు. మరి కొత్త పీఆర్సీ ఏర్పాటుకు సంబంధించి, పీఆర్సీ సంబంధించి నిధుల కేటాయింపుకు సంబంధించి ఎలాంటి కేటాయింపులు జరపకపోవడం మరి మొత్తానికైతే ఈ రాష్ట్ర బడ్జెట్ ఉద్యోగులకు, పెన్షనర్లకు, ఉపాధ్యాయులకు సంబంధించి నిరాశజనకంగా ఉందని చెప్పుకోవచ్చని ఇక్కడ తెలుస్తుంది. ఇక పీఆర్సీ అమలుకు కేటాయింపులేవి, మరి ఆ పీఆర్సీకి సంబంధించి, మధ్యంతర భృతికి సంబంధించి మరొక్కసారి పునరాలోచన చేసి మరిన్ని నిధులు సవరించి, బడ్జెట్ని సవరించి మరిన్ని నిధులు కేటాయించి వెంటనే మధ్యంతర భృతి 30% అమలు చేయాలి. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి ఈ 6 నెలల్లో పీఆర్సీ కూడా అమలు చేయాలి. అదేవిధంగా
పెండింగ్ బిల్లు ఉన్నట్టు దాదాపు 25,000 కోట్ల పెండింగ్ బిల్లు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా బడ్జెట్ను సవరించి నిధులు కేటాయించాలని చెప్పేసి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు అయితే ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఉద్యోగులకు మంచి పీఆర్సీ, మంచి డిఏలు ఇస్తాం, పెండింగ్ బిల్లు ఇస్తాం అని చెప్పేసి ఎన్నికల సందర్భంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకైనా అతిపెద్ద రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద బడ్జెట్ అయినటువంటి 3,20,000 పైగా ఉన్న బడ్జెట్లో మరి ఉద్యోగులకు ఇస్తే అసలు ఆ బడ్జెట్ని మొత్తం అమలు పరిచేదే ఉద్యోగులు కాబట్టి, వివిధ ప్రభుత్వ పథకాలు అమలు చేసేదే ఉద్యోగులు కాబట్టి ఆ ఉద్యోగుల సంక్షేమానికి కూడా మరి ప్రభుత్వం కట్టుబడాలి. కాబట్టి ఈ బడ్జెట్లో మరొకసారి సవరణ చేసి ఉద్యోగుల పీఆర్సీ, మధ్యంతర వృత్తి, డిఏలకు సంబంధించి కూడా నిధులు కేటాయించాలని ఆ దిశగా ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని, అవసరమైతే ధర్నాలకు కూడా, సమ్మెలకు కూడా పిలుపునిచ్చే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.